హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పైన అత్యాచార కేసు నమోదైంది సార్. ఒక మహిళ కంప్లైంట్ చేసింది. మరి ఏంటి, మొన్నే చూసాం మనం జానీ మాస్టర్ ఇష్యూ, మళ్ళీ వాళ్ళ హర్ష సాయి ఇష్యూ. ఈ కేసుకు సంబంధించి ఏంటి సార్ వివరాలు? మరి హర్ష సాయి బయోగ్రఫీ కూడా ఏంటి సార్? హర్ష సాయి ప్రముఖ యూట్యూబరు, అతని బయోగ్రఫీ నేను తర్వాత చెప్తాను. సో ఇతని మీద నార్సింగ్లో ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది. సో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే మొన్న ఇంకా అది ఆరలేదు, ఇంకా చర్చ నడుస్తుంది. మనకి డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, సో ఆయన మీద కొరియోగ్రఫర్ కేసు పెట్టింది. ఇప్పుడు హర్ష సాయి, ఇతను కూడా ప్రముఖ యూట్యూబర్, సో వెరీ పాపులర్. అతను ఇప్పుడు ఒక సినిమాలో యాక్ట్ కూడా చేస్తున్నాడు, తనే డైరెక్ట్ చేస్తున్నాడు. సో మెగా అనే సినిమాలో. సో ఇప్పుడు ఆ మెగా సినిమాకి ప్రొడ్యూసర్ అంటున్నారు ఈ అమ్మాయిని. ప్లస్ బిగ్ బాస్ ఓటీటీలో కూడా ఈమె పార్టిసిపెంట్. ఈమె నార్త్ ఇండియన్ అని చెప్తున్నారు. ఒక పేరైతే మిత్రమా అని కూడా పేరు అయితే బయటకు వచ్చింది. బట్ పోలీసు అఫీషియల్గా ఆమె పేరు చెప్పట్లేదు. సో ఆమె నార్సింగ్లో నిన్న వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఆమె బేసిక్గా కంప్లైంట్ ఏంటంటే తనను చేశాడు, పదే పదే చేశాడని, తన ఫొటోస్ని చూపించి బెదిరిస్తున్నాడని, ఇప్పటికే 2 కోట్లు తన దగ్గర తీసుకొని మోసం చేశాడని, అట్లాగే వీళ్ళ నాన్న రామకృష్ణ కూడా తనని కోడలుగా చేసుకుంటాను అని చెప్పాడని, ఈ అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడనేది బేసిక్గా. మామూలుగానే ఎప్పట్లాగే 376 కేసు పెట్టారు. అందులో 376లోనే 3 సెక్షన్లు, మళ్ళీ సబ్ సెక్షన్లు 3 పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 376N అంటే పదే పదే రేప్ చేయడం, అట్లాగే 354 లైంగిక దాడి, ఇలాంటి సెక్షన్లు పెట్టారు. ఈ సెక్షన్లన్నింటిలో అతనికి లైఫ్ వరకు కూడా పడే అవకాశం ఉంది. 376N సెక్షన్ ఏం చెప్తుందంటే పదే పదే రేపుకి మినిమం 10 years, మ్యాక్సిమం లైఫ్ కూడా పడే అవకాశం ఉంది. సో బేసిక్గా మనకి మళ్ళీ ఈ కేసులో కూడా అర్థమవుతుండేది ఏమంటే, ఈ అమ్మాయికి ఇతనికి మధ్య సంబంధం కొంతకాలం ఉంది. బట్ ఇతను పెళ్లి చేసుకుంటానని ఒక ప్రామిస్ చేస్తాడు, పెళ్లి చేసుకోవట్లేదు. పైగా డబ్బులు 2 కోట్లు తీసుకొని ఇవ్వట్లేదు. ఇది బేసిక్గా మనకు అర్థమవుతున్న విషయం. మామూలుగా నేను ఒక కొత్తగా వచ్చిన BNS 69 సెక్షన్ గురించి కూడా చెప్పాను. ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి ఒక అమ్మాయితో ఒక అబ్బాయి కలిసి ఉండి ఆ ప్రామిస్ నెరవేర్చకపోతే ఆ అబ్బాయి కేసు పెట్టచ్చు, మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. సో ఇప్పుడు ఈ అబ్బాయి మీద అదే పెట్టారు. ఈ అబ్బాయి ఈరోజు ఆల్రెడీ అరెస్ట్ చేశారని కూడా పుకార్లు వస్తున్నాయి. ఇంకోవైపు ఏమో పోలీసులు వెతుకుతున్నారని చెప్తున్నారు. ఏదేమైనా ఈ అబ్బాయి కూడా సరెండర్ అయిపోవడం కానీ, పోలీసులు దొరికిపోవడం కానీ ఈరోజు అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హర్ష సాయి ఎవరు చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. హర్ష సాయి అంటే రెగ్యులర్గా యూట్యూబ్లు చూసేవాళ్ళకి, కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకి హర్ష సాయి అందరికీ తెలుసు. ఈ హర్ష సాయి అని ఎవరంటే, మామూలుగా దీనికంటే ముందు ఒక చిన్న ఇది చెప్పుకోవాలి మనం. అమెరికాలో జిమ్మీ డొనాల్డ్సన్ అనే ఒక వ్యక్తి మిస్టర్ బీస్ట్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్, తర్వాత సోషల్ మీడియా హ్యాండిల్స్ స్టార్ట్ చేశాడు. అదేంటంటే అతని కాన్సెప్టు స్టంట్ ఫిలాంథ్రపీ అంటారు. స్టంట్ ఫిలాంథ్రపీ అంటే మనం చారిటీ చేస్తాం, ఎవరికైనా దానం ఇస్తాం. మామూలుగా దానాలనేవి కూడా గుప్త దానాలుగా ఉంటాయి. అంటే పెద్దగా బయటికి తెలియదు, ఆ చుట్టుపక్కల వాళ్ళకి తప్ప ప్రపంచానికి అంతా దానం చేస్తున్నాడు చెప్పుకోరు. కానీ ఈ స్టంట్ ఫిలాంథ్రపీ అంటే అనేది ఏంటంటే, దానం చేయడాన్ని కూడా ఒక పెద్ద ఈవెంట్ లాగా మార్చేయడం, దాన్ని కూడా ప్రాఫిటబుల్గా మార్చడం. నువ్వు దానం చేస్తున్నావు అంటే నీకు కూడా ప్రాఫిట్ అది. అలా దాన్నే చారిటబుల్ ప్రాఫిటబుల్ అని కూడా పిలుస్తున్నారు. అట్లాగే కైండ్నెస్ ఫర్ క్లిక్స్ అని కూడా అంటారు. అంటే కెమెరా లేకుండా అతను ఎవరికి దానం చేయడు. అది మామూలుగా కూడా ఫేస్బుక్లో కూడా మనం అనేక మంది ఫేస్బుక్లో కావచ్చు, ఎక్స్లో కావచ్చు, పోస్టులు పెడుతుంటారు. ఎవరికో అరటిపండు ఇస్తుంటారు భిక్షగాడికి, ఇటు తిరిగి చూస్తుంటారు కెమెరా అంటే ఫోటో తీస్తుంటారు. సో ఇలాగ అంటే నేను దానం చేస్తున్నాను అని ప్రకటించుకోవడం అనేది ఇవాళ కామన్ అయిపోయింది. సో మిస్టర్ బీస్ట్ వరల్డ్లోని బెస్ట్ యూట్యూబర్గా నిలిచాడు. అతను అంత పాపులర్ అయిపోయాడు అనమాట. సో దాని ఇన్స్పిరేషన్తో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూట్యూబర్లు బయలుదేరారు. అలాగా హర్ష సాయి కూడా అలాంటి ఒక చారిటీని ప్రాఫిటబుల్గా మార్చిన వ్యక్తి. ఇతను దానాలు చేస్తాడు,
దానివల్ల ఇతనికి డబ్బులు వస్తుంది, మళ్ళీ దానాలు చేస్తాడు, మళ్ళీ డబ్బులు వస్తుంది. ఇది ఇతని రెవెన్యూ మోడల్. అయితే ఇది చాలామందికి తెలియని వాళ్ళకి వింతగా అనిపించవచ్చు. మనం ఎవరికైనా దానం చేస్తే మనకి ఎలా డబ్బులు వస్తుందని. సో అది చెప్తాను నేను. సో ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇతను పర్సనల్ డీటెయిల్స్ ఎక్కువ తెలుసు. వీళ్ళ నాన్న రామకృష్ణ అని మాత్రమే తెలుసు. వీళ్ళది వైజాగ్. ఇతను 13th November 1995లో పుట్టాడు. అంటే 29 ఏళ్ళు ఇప్పుడు, 28 కంప్లీట్ అయినాయి. సో ఇతను విజ్ఞాన భారతిలో చదువుకున్నాడు. దాని తర్వాత గీతం యూనివర్సిటీలో బీటెక్ చేశాడు. బీటెక్ చేస్తున్నప్పుడే ఇతను ఇన్స్టా ఓపెన్ చేసాడు. ఇన్స్టాలో తన 6 ప్యాక్ బాడీని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, తన బాడీతో స్టార్ట్ అయింది. 6 ప్యాక్లు ఎప్పుడైతే పెట్టారో అందరూ కూడా మీరు ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు, ఎలాంటి వర్కౌట్లు చేస్తున్నారు, ఇవన్నీ అడగడం మొదలుపెట్టారు. దాంతో ఇతను వాటిని చెప్పడం మొదలుపెట్టారు. అలాగలాగా ఇన్స్టాగ్రామ్లోనే తనకి ఫాలోయర్స్ అప్పుడే బాగా పెరిగారు. దాని తర్వాత ఇతను ఏం చేశాడంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. చేసి ఇతను తన ఫాలోయర్స్కి ఒక టాస్క్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అదేంటంటే స్క్రీన్ షాట్లు కానీ వీళ్ళు షేర్ చేస్తే వాట్సాప్ల ద్వారా వాళ్ళకి డబ్బులు ఇస్తాడు అనమాట. అంటే 2000 వరకు ఇస్తాడు. ఎన్ని స్క్రీన్ షాట్లు చేశారు, ఏ గ్రూపులో చేశారు కానీ ఇతనికి ప్రూఫ్లు చూపిస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. ఇలాగ ఇంటరాక్టింగ్ అనమాట. అంటే ఫాలోవర్స్తో సబ్స్క్రైబర్లతో ఇంటరాక్టింగ్ మెథడ్ని మొదలుపెట్టాడు. దాంతో ఇతను కాలేజీ ఫినిష్ అయ్యే నాటికే దాదాపు 9 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చేసారు. సో అంత పాపులర్ అయిపోయాడు. అంటే 6 ప్యాక్తో పాపులర్ అయ్యాడు. దాని తర్వాత ఇలాంటి టాక్టిక్స్తో పాపులర్ అయ్యాడు. దాని తర్వాత ఎప్పుడైతే తనకు ఫస్ట్ ఇన్స్టా, టిక్టాక్, యూట్యూబ్ ఇలాగా అతని జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఈ మిస్టర్ బీస్ట్ ఇన్స్పిరేషన్తో ఇతను కూడా చారిటీ చేయడం మొదలుపెట్టారు. బిగినింగ్లో కొంచెం చేయడం. దాని తర్వాత మెల్లగా ఒక టీమును పెట్టుకున్నాడు. ఆ టీంకి అంతా మాస్కులు ఉంటాయి, ఇతనికి ఒక్కడికే మాస్క్ ఉంటుంది. వాళ్ళు కెమెరా షూట్ చేయడం మొదలుపెట్టారు. దాన్ని ఒక పెద్ద ఈవెంట్గా హంగామా చేయడం క్రియేట్ చేశారు. ఇది వైరల్ అయిపోయింది బాగా. వైరల్ అయిపోయి పెద్ద స్థాయిలో ఇతను పాపులర్ కావడం మొదలుపెట్టాడు. వ్యూవర్షిప్ పెరిగింది, ఇతని టీం పెరిగింది. ఎడిటింగ్ కానీ అవన్నీ కూడా బాగా చేయడం, క్వాలిటీతో చేయడం ఇవన్నీ మొదలుపెట్టాడు. అంటే ఒక సినిమాటిక్ ఈవెంట్లు చేసినట్టుగా ఇతను ఈవెంట్లు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్బర్ దగ్గరికి పోయి ఇతను కటింగ్ చేసుకొని అతనికి 50,000 ఇచ్చాడు. అది విపరీతంగా పాపులర్ అయింది. అలాగే ఇక్కడ కొత్తపేట అనే దగ్గర తెలంగాణలో ఒకరోజు సడన్గా కొన్ని ట్రక్కులు తీసుకుని వెళ్ళి అందులో 22 ముర్రే బర్రెలు, తర్వాత ఒక 12 దూడలు తీసుకొని వెళ్ళి ఒక పేద దళితుల ఇంట్లోకి వీటిని వాళ్ళకి ఇచ్చేశాడు. సో దాంతోపాటు వాళ్ళకి ఒక 2 లక్షల చదరపు అడుగుల షెడ్ కూడా ఇచ్చాడు వీటికి. సో వాళ్ళు ఒక్కసారిగా మిలీనియర్స్ అయిపోయారు. ఎందుకంటే నెలకి వాళ్ళకి దాదాపు 60,000 నుంచి 2 లక్షల వరకు ఇన్కమ్ వచ్చే పరిస్థితి ఉంది. సో అది షాక్ అయిపోయారు వాళ్ళు. దాన్ని పెద్ద ఈవెంట్గా మార్చేశాడు. దానికి ఇతనికి ఖర్చు అయింది 48 లక్షలు ఖర్చు పెట్టాడు ఈ బర్రెలకి. ఇది అట్లాగే ఒకరోజు పెట్రోల్ బంక్ని అద్దెకు తీసుకొని ఒకరోజు ఫ్రీగా పెట్రోల్ పోయడం పేదలకంతా. అట్లాగే 5 స్టార్ హోటల్తో వాళ్ళతో మాట్లాడుకొని పేదలంతా తీసుకెళ్ళి 5 స్టార్ హోటల్ భోజనం చేయించడం. అంటే ఏది చేసినా సెన్సేషనల్ చారిటీ. మామూలుగా ఎక్కడ పోయి సైలెంట్గా ఇవ్వడం కాకుండా సెన్సేషనల్గా చారిటీని చేయడం. దీన్నే స్టంట్ ఫిలాంథ్రపీ, అంటే స్టంటింగ్ అనమాట. స్టంట్లు చేస్తున్నారంటారు, అలాగే స్టంట్ ఫిలాంథ్రపీ అంటారు. ఇది మిస్టర్ బీస్ట్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. అలాగా హర్ష సాయి కూడా మెల్లమెల్లగా పాపులర్ అవ్వడం మొదలుపెట్టాడు. సో దీని తర్వాత ఏమైందంటే వివిధ భాషల్లో కూడా ఇతను ఛానల్స్ ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు. అలాగా ఇప్పుడు అతనికి దాదాపు 2 కోట్ల పైన అన్ని ఛానల్లో కలిపి 2 కోట్ల పైన సబ్స్క్రైబర్లు వచ్చారు. దాదాపు 10 ఛానల్స్ ఉన్నాయి వివిధ లాంగ్వేజ్లో. తమిళ్ ఛానల్ పెద్ద హిట్ అయింది, హిందీది బాగా హిట్ అయింది, కన్నడ, మలయాళం ఇలాగా అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి 10 ఛానళ్ళు ఇతనికి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. సో ఇతని ఇప్పుడు అందరికి కూడా ఆశ్చర్యం ఏమంటే ఇతనికి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది. ఒకటి యూట్యూబ్, గూగుల్ యాడ్స్ అంటారు. గూగుల్ యాడ్స్ ద్వారా యూట్యూబ్లో వస్తుంది. కానీ మిస్టర్ బీస్ట్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి గూగుల్ యాడ్స్ తక్కువ వస్తాయి. అంటే అమెరికాలో ఒక యాడ్కి వచ్చే దాంట్లో ఇండియాలో వచ్చే యాడ్కి 1/10 కూడా ఉండదు.
అంటే 10వ భాగం కూడా ఇక్కడ మనకి డబ్బులు రాదు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఛానల్ ఉంది. రెడ్ ఛానల్ అమెరికాలో ఎక్కువ మంది చూసారనుకో మనకి రెవెన్యూ ఎక్కువ వస్తుంది సేమ్ యాడ్కి. ఎందుకంటే ఈ యాడ్ రెవెన్యూ కాస్ట్ అక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ, ఇండియాలో బాగా తక్కువ. అందుకని దాంట్లో ఇతనికి పెద్ద రాదు. బట్ ఇతను ఏంటంటే పెయిడ్ యాడ్స్ వస్తాయి, ప్లస్ ప్రమోషనల్ యాడ్స్ వస్తాయి. ఇతను బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నాడని ఇతని మీద విమర్శలు ఉన్నాయి. సో ఇలాగా ఇతనికి డబ్బులు వస్తాయి. అట్లాగే ఇతను ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్స్టాలో వాటిలో ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తాడు కాబట్టి దానికి బాగా డబ్బులు తీసుకుంటాడు. ఇలాగా నెలకి ఇతను దాదాపు 30 లక్షల పైన సంపాదిస్తున్నాడు. ఇతని నెట్వర్త్ దాదాపు 25 కోట్లని చెప్తున్నారు. సో ఇలాగా ఇతను ఇదయ్యాడు. ఆ మధ్య ఇతని మీద నెగిటివ్గా కూడా వచ్చాయి. అంటే ఇతను ఎవరైతే ఇస్తున్నాడో వాళ్ళంతా ఫేక్ అని, తీసుకున్నట్టే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకున్నట్టుగా వాళ్ళని పెట్టుకొని మళ్ళీ తనే తీసుకునేస్తున్నాడని, ఇదంతా స్టంట్ అని వచ్చింది. దాంట్లో ఇట్లు జాఫర్ ఛానల్ నుంచి జాఫర్ వెళ్ళి ఇతన్ని ఎవరెవరైతే ఇచ్చాడో వాళ్ళందరినీ కలిసి వాళ్ళు బైట్స్ తీసుకున్నాడు. దాని తర్వాత ఇతన్ని ఇంటర్వ్యూ చేశాడు. అప్పుడు కూడా ఆయన ఫస్ట్ ప్రశ్నే మీకు డబ్బులు ఎక్కడవని అడిగాడు. డబ్బులు ఎక్కడవంటే సంపాదిస్తానని చెప్పాడు. ఎలాగంటే ఇవన్నీ కూడా తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అట్లాగే నేను జాబ్ చేస్తున్నాను, దాంట్లో వస్తుంది నాకు ఈ మెథడ్స్ అంతా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులంతా అంటే యాడ్ రెవెన్యూ వస్తుంది, బ్రాండ్స్ వస్తుంది, అట్లాగే స్టాక్స్ కూడా ఉంది. నాకు స్టాక్లు కూడా కొన్ని అమ్మేస్తుంటాను నేను, అట్లా నాకు డబ్బులు వస్తాయనేది చెప్పాడు. అయితే మీరు గుప్తదానాలు చేయకుండా ఎందుకు పబ్లిసిటీ ఇస్తున్నారంటే, ఎవరు గుప్తదానాలు చేశారు మీకు తెలుసు అంటే కర్ణుడు చేశాడు, ఇంకెవరు. మరి కర్ణుడు గుప్తదానం చేస్తుంటే మనకు ఎలా తెలిసింది ఇప్పుడు? అంటే ఆయన చేసినట్టు అప్పటికి జనాలకు తెలిసి దాన్ని ఎవరో రాస్తే కదా తెలిసింది. సో నేను ప్రధానంగా ఎందుకు పబ్లిసిటీ ఇస్తున్నా అంటే ఇన్స్పైర్ చేద్దామని. ఎందుకంటే నాది దాదాపు 9 కోట్ల 10 కోట్ల మంది చూస్తున్నారు. అందులో ఒక 10 మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు దానాలు చేస్తే చాలనుకున్నాను. కానీ లక్షల్లో ఇన్స్పైర్ అయ్యి లక్షల మంది చేస్తున్నారు అనేది అతని సమర్థన అన్నమాట. ఏదేమైనా అతను దాని తర్వాత సినిమా రంగంలోకి వచ్చాడు. మెగా అని ఒక సినిమా 1 year బ్యాక్ టీజర్ రిలీజ్ అయింది. అందులో ఇతను హీరోగా నిర్మాతగా చేస్తున్నాడని చెప్పారు. అది 30 కోట్ల పాన్ ఇండియా సినిమా అని కూడా అన్నారు. సో ఇప్పుడేమో ఆ సినిమాకి నిర్మాతగా ఉన్న మిత్రాశ్రీ అనే అమ్మాయి తనని రేప్ చేశాడని కేసు పెట్టింది. ఈ అమ్మాయికి శ్రీ పిక్చర్స్ బ్యానర్ అని ఒక సంస్థ ఉంది. ఆల్రెడీ బాయ్స్ అని, శ్రీలక్ష్మి అని 2 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయని చెప్తున్నారు. ఈ అమ్మాయి బేసిక్గా హిందీ సినిమా రంగం నుంచి ఇక్కడికి